జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసంలో ఉన్నాము. శ్రీకృష్ణ రాయభారం నడుస్తుంది. అందులో భాగంగా కృష్ణుడు రకరకాలుగా దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా కృష్ణుడితో పాటు ఎవరు వచ్చారని చెప్పుకున్నాము? కన్వ మహర్షి, జమదగ్ని మహర్షి, నారదుడు. వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా రకరకాల కథలు చెప్తూ దుర్యోధనుడు మనసు మార్చి ప్రయత్నం చేస్తున్నారు. జమదగ్ని మహర్షి వచ్చి దంభోద్భవుడి కథ చెప్పాడు. ఆ తర్వాత కన్వ మహర్షి వచ్చేసి గరుత్మంతుడికి గర్వభంగం ఏ విధంగా జరిగిందో చెప్పాడు. ఇప్పుడు నారదుడు గాలవుడి కథ చెప్తుంటాడు. అసలు ఈ గాలవుడి కథ చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని కొన్ని డౌట్స్ వస్తుంటాయి మనకి, ఏంటి ఇట్లా కూడా జరుగుతుందా అని. కానీ జరుగుతుంది. అందులో మహాభారతంలో అదే ఉంది కాబట్టి అదే చెప్తాను వినండి. ఈ గాలవుడు విశ్వామిత్రుడు శిష్యుడు అనమాట. విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేసి అన్ని నేర్చుకున్న తర్వాత, నువ్వు బాగా నేర్చుకున్నావు గాలవుడా, ఇంకా నువ్వు వెళ్ళేవు అన్నప్పుడు గాలవుడు ఏమంటాడంటే, లేదు లేదు, నేను మీకు గురుదక్షిణ ఇవ్వాల్సిందే, మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి, మీరు ఏది అడిగితే అది ఇస్తాను అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, లేదు బాబు, నువ్వు నాకు ఏం గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను కోరుకున్నది నువ్వు ఇవ్వలేవు, నువ్వు వెళ్ళు అంటాడు. లేదని పట్టుబడతాడు గాలవుడు. లేదు లేదు, మీరు ఏదైనా అడగండి, నేను ఇచ్చి తీరుతానంటే అహంకారంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ గాలవుడు. నేను ఇచ్చి తీరుతాను, మీరు అడగండి అడగండి అంటే అప్పుడు ఏమంటాడంటే, నల్లని చెవులున్న, అంటే ఒక చెవి నల్లగా ఉన్నటువంటి తెల్ల గుర్రాలు నా నాకొచ్చేసి 800 తీసుకొచ్చి ఇవ్వు అంటాడు. ఓ అదెంత పని అని చెప్పేసి గాలోడు బయలుదేరతాడు. ఇక తిరిగి ఆ గుర్రాల కోసము ఇక దొరకవు అక దొరకవు, ఇంకా చిక్కిపోతాడు. ఇంకా మరణమే శరణ్యం అన్నట్టుగా తయారవుతాడు. ఇంతలో తన చిన్ననాటి స్నేహితుడు గరుత్మంతుడు గుర్తొస్తాడు. గరుత్మంతుడు గుర్తొచ్చి ఒకసారి గరుత్మంతుని మనసులో తలుచుకోగానే గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుడు వచ్చి ఇలా చెప్తాడనమాట గాలవుడు, నాకు ఇట్లా తెల్లని గుర్రాలు కావాలి, ఒక చెవి మాత్రమే నల్లగా ఉండాలి, ఏం చేయను నేను అని చెప్పేసి. సరే గరుత్మంతుడు అంటాడు, ఉత్తరం వైపు దేవతలు ఉంటారు కదా, నువ్వు నా భుజం మీద కూర్చో, నేను అక్కడ తీసుకొని వెళ్తాను, వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏమిస్తారు అని. సరే అని చెప్పేసి గరుత్మంతుడు భుజం మీద కూర్చుంటారు. వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఉత్తరం వైపు సముద్రం దాటుతున్నారు అనగానే గరుత్మంతుడు 2 రెక్కలు తెగి కింద పడిపోతాడు. అతి కష్టం మీద గాలవుణ్ణి ఒక పర్వతం మీద కూర్చోబెడతాడు. అప్పుడు గరుత్మంతుడికి గుర్తొస్తాయి గతంలో శాండిల మహర్షి తనకిచ్చినటువంటి శాపం. అప్పుడు సరే అని చెప్పేసి మళ్ళీ తన రెక్కలు 2 కాలిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ శాండిల మహర్షిని మనసులో తలుచుకుంటారు. గరుత్మంతుడు రెక్కలు వస్తాయి. ఇక్కడ నేను గరుత్మంతుడికి శాండిల మహర్షికి సంబంధించినటువంటి స్టోరీలోకి వెళ్ళట్లేదు. అది గరుత్మంతుడికి సంబంధించి ఒక చిన్న వివాదం జరిగిన సమయంలో మహర్షి ఇచ్చినటువంటి శాపం. అదేవిధంగా శాప విమోచనం కూడా, నువ్వు నన్ను తలుచుకో, నువ్వు మంచి అవుతావు అని చెప్తాడు. కాబట్టి మళ్ళీ మహర్షిని తలుచుకుంటాడు, శాప విమోచనం జరుగుతుంది. ఇక్కడ గరుత్మంతుడికి సంబంధించిన శాప విమోచనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎటెళ్ళాలి వీళ్ళు అనుకున్నప్పుడు అప్పుడు గరుత్మంతుడికి ఒక విషయం గుర్తొస్తుంది. పూర్వము గాదిరాజు కూతురు ఉండేది, ఆమె పేరు సత్యవతి. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసము రుచికుడు అనేటువంటి మహర్షి గాదిరాజును కలిసినప్పుడు అతడు ఈ కండిషన్ పెట్టాడు. అంటే నల్లని చెవి ఉన్నటువంటి తెల్లని గుర్రాలు 1000 కావాలని చెప్పాడు. అప్పుడు రుచికుడు వరుణుడి కోసం తపస్సు చేసి ఆ గుర్రాలు తీసుకొచ్చాడు. ప్రస్తుతం అవి భూమి మీదే ఉన్నాయి. అయితే అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మొత్తం ఒక 600 గుర్రాలకు సంబంధించినటువంటి జాడ తెలుస్తుంది. అది వచ్చేసి అయోధ్య రాజు హర్విష్యుడి దగ్గర 200 ఉంటాయి. కాశీరాజు దీవోదసుడి దగ్గర 200 ఉంటాయి. భోజనాగరాజు ఊషినరుడి దగ్గర 200 ఉంటాయి. సో మొత్తం 600 ఉంటాయి గుర్రాలు. ఇక మిగిలినవి ఎక్కడ ఉన్నాయో వాళ్ళకైతే లెక్క తెలియదు అనమాట. గరుత్మంతుడు కూడా ఆ విషయం తెలియదు. దాంతో మరి ఎలా ఈ రాజుల దగ్గర నుంచి మనం ఇవి ఏ విధంగా తీసుకొచ్చుకుందాము, వాళ్ళకి ఏమి ఇచ్చి మనం బదులుగా దీన్ని తీసుకొచ్చుకుందాము అన్నప్పుడు, సరే నా నా స్నేహితుడు అనేటువంటి యయాతి మహారాజు ఉన్నాడు కదా, ముందు యయాతి దగ్గరికి వెళ్దాము, ఆయన ఏదో ఒకటి చెప్తాడు మనకి, అంటే ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ యయాతి మహారాజు ఏదో ఒకటి చెప్తాడు అని చెప్పేసి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే మళ్ళీ మనం దుర్యోధనుడు దాకా పోవాలి కదా స్టోరీలో. సో వీళ్ళు ఇప్పుడు యయాతి మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యయాతి మహారాజు ఏమంటాడంటే, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు కాబట్టి నేను మీకు ఏదో ఒక సహాయం అయితే చేయాలి. నా కూతురు మాధవి ఉంది, ఈమె వరప్రసాదం వల్ల పుట్టినటువంటి ఆమె. నేను మీకు ఈమెను ఇస్తాను, ఈమెను దానంగా మీకు ఇస్తాను. ఈమెను ఇస్తే ఏ రాజు అయినా సరే మీకు కావాల్సినటువంటి గుర్రాలను ఇస్తాడు. అంటే ఈమెను కన్యాదానంగా ఇచ్చి మీరు అవి తీసుకోవచ్చు. అవి అంటే కట్నం కింద మీరు మీ కన్యను దానం చేసి కట్నం కింద మీరు ఆ గుర్రాలు కావాలంటే ఏ రాజైనా ఇస్తాడు, మీరు తీసుకోండి, అంతకు మించి నేనేం చేయలేను అంటాడు యయాతి. సరే అని చెప్తాడు. అంటే ఇట్లా కన్యను స్వీకరించడం ఏంటి అనుకోకండి, ఇదంతా కూడా మళ్ళీ ఒకదానితో ఒక లింక్ ఉంటుంది. ఎందుకంటే మాధవి గత జన్మ రహస్యం ఒకటి ఉంటుంది. ఈ యయాతి ఆ స్వర్గం పొందాలి అంటే మళ్ళీ ఈ మాధవికి పుట్టే పిల్లలే చాలా కీలకం. ఈ మాధవికి పుట్టేటువంటి పిల్లల వల్ల మళ్ళీ వేరే రాజ్యాల
భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటది. సో, చాలా ఇంటర్‌లింక్డ్ కథలుంటాయి కాబట్టి మనం కథని కథగా చెప్పుకుంటూ వెళ్దాము. సో, ఇప్పుడేమైంది, మాధవిని యయాతి మహారాజు ఇస్తాడు. సో, ఈమెను తీసుకొని ఫస్టు అయోధ్య రాజు అయినటువంటి హర్విషుడి దగ్గరికెళ్తాడు. వెళ్ళినప్పుడు హర్విషుడికి అప్పటి వరకు పిల్లలు ఉండరు. ఆయన అయోధ్యను ఏలుతూ ఉంటాడు. ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాజు. ఏం చేయాలి, పిల్లలు పుట్టట్లేదు, ఎలా ఎలా అని ఆయన్ని సతమతమవుతూ ఉంటాడనమాట. సో, అప్పుడు మాధవి ఏమంటదంటే మాధవిని ఈ రాజుకిచ్చి పెళ్లి చేయాలి అనేటువంటి ఆలోచనకి మనకి గాలవుడొస్తాడనమాట. అప్పుడు కానీ గాలవుడు ఏమనుకుంటాడు, ఒక రాజు దగ్గర సరే 200 గుర్రాలున్నాయి. కానీ నాకు కావాల్సినవి 800 కదా! ఈమెను నేను ఇక్కడే ఇచ్చేస్తే మిగిలిన పరిస్థితి ఏంటని మళ్ళీ తలబట్టుకొని కూర్చుంటాడు. అప్పుడు మాధవి ఒక విచిత్రమైనటువంటి ఆన్సర్ ఇస్తది వీళ్ళకి. అంటే విచిత్రమైనటువంటి మాట చెప్తది. ఏమనంటే, నాకు మహర్షికి సంబంధించినటువంటి వరం ఒకటి ఉంది. నేను ఆజన్మ కన్యగా ఉంటానన్నది నా వరము. అదేవిధంగా నాకు నలుగురు పిల్లలు పుడతారన్నది ఋషివాక్కు. నేను సంసార బంధనాలను త్వరగా తెంచుకొని తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్తాను, ఒక పని చేయండి మీరు. ఈ ముగ్గురు రాజులకు కూడా సంతానం లేదు కాబట్టి నన్ను మొదటగా మీరు అయోధ్య రాజుకిచ్చి పెళ్లి చేయండి. కానీ అతనికి ఒక కండిషన్ ఏం పెట్టానంటే, నేను ఒక కొడుకు పుట్టే వరకు మాత్రమే మీతో ఉంటాను అని చెప్పేసి. సో, అదే కండిషన్ మిగిలిన వాళ్ళకు కూడా అప్లై చేయండి. అంటే ఒక కొడుకు పుట్టే వరకు ఉండి తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ముందే చెప్పుకొని పెళ్లి చేయండి అని ఆమె చెప్తది మాధవి. ఇలా ఎలా చెప్తది, అలా ఎలా పెళ్లి చేసుకుంటది అనకండి. ఈవెన్ ద్రౌపదికి కూడా అదే వరం ఉంది కదా! ఆమె కూడా ఆజన్మ కన్యగానే ఉంటది. ఆమెకు 5 కొడుకులు పుట్టిన తర్వాత కూడా కన్యగానే ఉంది కదా! సో, ఈ మాధవికి సంబంధించినటువంటి చరిత్ర ఇంకా వేరే ఉంటది. ఈమెకి వరం వేరే ఉంటది. ముందే చెప్పాను కదా! ఈ ముగ్గురు రాజులకు సంబంధించినటువంటి పరిస్థితి వేరే ఉంటది. ఈ మాధవికి పుట్టిన నలుగురు సంతానం వల్లనే యయాతి మహారాజుకి స్వర్గం లభిస్తుందన్నాను కదా! సో, ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ కథలు కాబట్టి నేను కేవలం ఈ కథను మాత్రమే ఫాలో అవుతున్నాను. అవి మనం ఆల్రెడీ యయాతి మహారాజు సంబంధించిన స్టోరీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీళ్ళు కూడా మనకు ఫ్యూచర్‌లో తగులుతారు. అంటే మనం చెప్తుంటే వస్తారు. సో, ఇప్పుడు మాధవి చెప్పిన దాని ప్రకారము ఈ ముగ్గురికి వరుసగా ఒకరి తర్వాత ఒకరికి ముందు అయోధ్య మహారాజు అర్విషుని పెళ్లి చేసుకుంటది. అతనికి వసుమనస్సుడు అనేటువంటి కొడుకు పుడతాడు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ కాశీరాజు దివోదసుని పెళ్లి చేసుకుంటది. అతనికి ప్రవర్ధనుడు అనేటువంటి కొడుకు పుడతాడు. తర్వాత భోజనాగరాజు ఉషీనరుడిని పెళ్లి చేసుకుంటది. వాళ్ళకి శిబి అనేటువంటి కొడుకు పుడతాడు. ఇప్పుడు గాలవుడి దగ్గర మొత్తం ఎన్ని గుర్రాలున్నాయి? 600 గుర్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 200 గుర్రాలు పెండింగ్ ఉన్నాయి. సో, ఏం చేయాలని మళ్ళీ గరుత్మంతుడిని పిలుస్తాడు. అప్పుడు గరుత్మంతుడు ఏమంటాడు, ఇక మనం ఏం చేయలేము. ఆ 1000 గుర్రాల్లో ఈ 600 ఎక్కడున్నాయో లెక్క తేల్చే వరకే ఇంతవరకు వచ్చింది. మిగిలిన గుర్రాలన్నీ కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చారు. ఏ బ్రాహ్మణుడి దగ్గర ఏ గుర్రం ఉందో మనకు తెలియదు. అవి మనం తీసుకురాలేము. దానం ఇచ్చినవి కాబట్టి తీసుకురాలేము అంటాడు. ఇక ఏం చేయాలి అన్నప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికే వెళ్ళి, అయ్యా నేను ఇంత చేశాను. ఈమె ద్వారానే 200 గుర్రాలను తీసుకొచ్చాను. ఒక పని చేయండి. మీరు ఈమెను పెళ్లి చేసుకోండి. ఈమెకి ఇప్పుడు పెట్టినటువంటి షరతు ప్రకారమే ఒక కొడుకు పుట్టే వరకు మీతో ఉంటుంది. దాని కింద 200 గుర్రాలను జమ చేసుకోండి అంటారు. అంటే చెప్పాను కదా! కథను డీప్‌గా వెళ్ళకండి. అది అలాగే వినండి. సో, అప్పుడు విశ్వామిత్రుడు సరే అని ఆ షరతుకు ఒప్పుకుంటాడు. విశ్వామిత్రుడు మాధవిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి అర్చకుడు అనేటువంటి కొడుకు పుడతాడనమాట. సో, ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎవరు చెప్తున్నారు? నారదుడు అక్కడ కౌరవ సభలో చెప్తున్నాడు కదా! ఈ స్టోరీలో మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ లైన్ ఏంటంటే, గాలవుడికి చెప్పాడు విశ్వామిత్రుడు, "నీ వల్ల కాదయ్యా, నువ్వు వదిలేయి" అని. కానీ గాలవుడు ఏం చేస్తాడు, అహంకారానికి వెళ్ళి, "లేదు నేను చేస్తాను. మీకేం కావాలో చెప్పండి" అన్నాడు. సో, ఇప్పుడు నారదుడు ఏమంటాడంటే, చూసావా గాలవుడు వద్దు అన్నప్పుడు వినకుండా మూర్ఖంగా వాదించి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. చివరికి మాధవి దయ వల్ల బయటపడాల్సి వచ్చింది. నీకదే చెప్తున్నాను నేను. అనవసరమైనటువంటి మూర్ఖపు వాదన నువ్వు చేస్తున్నావు. వద్దు అని ఇంతమందిని చెప్తున్నాం కదా! నువ్వు విను అంటాడు. ఇదంతా విన్న తర్వాత దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? ఈ మహర్షులకి ఏమన్నా పిచ్చెక్కిందా? ఈ ముసలోళ్ళు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నిజమే లేదు అని చెప్పేసి కర్ణుడి వైపు తిరిగి కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఇక కృష్ణుడు మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఒక మెట్టు దిగొస్తాడు కృష్ణుడు. దిగొచ్చి ఏంటి దుర్యోధన, ఇంతేనా, నీలో మార్పు లేదా అని చెప్పేసి అనేసరికి మళ్ళీ తల తిప్పుకొని కూర్చుంటాడు దుర్యోధనుడు. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు,
సరే నీ కొడుకు మూర్ఖుడైతే అయ్యాడు, నువ్వు మూర్ఖుడివి కాదు కదా. మన ప్రాణమే పోవాల్సి వచ్చినప్పుడు మన శరీరంలో ఒక భాగం త్యాగం చేయడానికి కూడా, అంటే ఒక అంగం త్యాగం చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అలాంటిది నువ్వు నీ ఒక్క కొడుకు కోసం భరతవంశం మొత్తం నాశనాన్ని కోరుకుంటున్నావు. ఇదెక్కడి మూర్ఖత్వము. నువ్వు రాజుగా ఉన్నావు, నిర్ణయం తీసుకో. నీ కొడుకు ఒక్కని పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ బతికిపోతారు, మూర్ఖంగా ఆలోచించకు అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, నేను ఏమీ చేయలేకపోతున్నాను, నా కొడుకు ఏం చెప్పినా వినడు, నా కొడుకును కాదని నేను ఏం చేసే పరిస్థితి లేదు, దయచేసి నన్ను క్షమించు కృష్ణ అంటాడు. చేతులు ఎత్తేస్తాడు ఇంకా ధృతరాష్ట్రుడు. ఎంత మూర్ఖుడు చూడండి, దుర్యోధనుడి కన్నా మూర్ఖుడు ధృతరాష్ట్రుడు. అసలు ధృతరాష్ట్రుడు ఒక్క దుర్యోధనుని పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ బ్రతికిపోతారు కదా. కానీ అయినా కూడా ధృతరాష్ట్రుడు ఇంకా ఏమి చేయలేను అని చెప్పేసి చేతులు ఎత్తేసరికి ఈసారి మళ్ళీ శ్రీకృష్ణుడు దిగొచ్చి దుర్యోధనుడిని ఈసారి బ్రతిమలాడుతుంటాడు, లిటరల్గా బ్రతిమలాడుతుంటాడు. ఎలా అంటాడంటే శ్రీకృష్ణుడు, దుర్యోధన, నువ్వు ఇంతటి వంశంలో పుట్టావు, ఎందుకు నీ తమ్ముళ్ళందరి ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు? చక్కగా మహారాజుగా ఉండు, పాండవులతో కలిసి ఉండు, వాళ్ళు జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటారు, నీ కష్ట సుఖాలు కలిసి ఉంటారు, వాళ్ళు కదా నీ రక్త సంబంధికులు. వాళ్ళను దూరం చేసుకొని నువ్వు కర్ణుని నీ దగ్గర పెట్టుకోవడం ద్వారా నీకు ఏమొస్తుంది? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళెవ్వరు కూడా నీకు సరైన సమయంలో సహాయం చేయరు. అనవసరమైనటువంటి మూర్ఖపు పోకడలకు పోకు, ఇప్పటికైనా మారు, నీ రాజ్యం నువ్వు తీసుకో, హాయిగా జీవించు, పాండవులకి ఇచ్చేదేదో పాండవులకి ఇవ్వు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్తాడు. సో కృష్ణుడు ఎంత చెప్తున్నాడు, మహర్షులు ఇన్ని మాటలు చెప్పారు, మొత్తానికి ధృతరాష్ట్రుడు అయితే చేతులెత్తేశాడు. మరి వాట్ అబౌట్ అదర్స్? భీష్ముడు ఏమన్నాడు, ద్రోణుడు ఏమన్నాడు, కర్ణుడు ఏమన్నాడు, దుశ్శాసనుడు ఏమన్నాడు, ఆ తర్వాత అసలు దుర్యోధనుడు ఏమన్నాడు, సూది మొన మోపేంత స్థలం కూడా ఇవ్వను అనేటువంటి మాట ఎందుకు వచ్చింది, ఆ తర్వాత అసలు కృష్ణుని బంధించాలని ఎందుకు అనుకున్నాడు, కృష్ణుడు విశ్వరూపం ఎందుకు చూపించాల్సి వచ్చింది? సో ఈ విషయాలని మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.